గురూజీ పసుపు యొక్క విశిష్టత గురించి తెలియజేస్తున్నారు. పసుపు అంటే పాతకాలంలో లగ్న పత్రికలో స్త్రీమూర్తి పేరు పసుపు కుంకుమ సౌభాగ్యవతి చిరంజీవి అనేసి కుమారి అని వేసేవారు. ఇప్పుడు చిరంజీవి సౌభాగ్యవతి షార్ట్ ఫామ్ చేసేసారనుకోండి, ముందుకు అవి ఇంకా షార్ట్ ఫామ్ అయిపోతాయి. అవి కూడా ఉండవు. చాసీసీ చూ అనేసి పేరు వేసిస్తారు, పక్కన ఎంబీఓ ఎంఎస్సీఓ వేసిస్తారు. అవి కనబడాలి, ఇవి కనబడకూడదు. అలా అంటే పసుపు కుంకుమ సౌభాగ్యవతి అనేది స్త్రీమూర్తిలో పేరులోనే చేరిపోతుంది. అలా ఉండాలి పేరు. అయితే ఈ ఒక పసుపు అనేది మనం అక్కడి నుంచినే చేర్పేస్తాం. దీన్ని మొత్తానికి ఎవరైనా ఇంటికి పిలుస్తామనుకోండి, పసుపు కుంకుమ ఇస్తాం. మాంగళ్యం కారకుడు పసుపు పెట్టుకుంటాం. ఇలాంటివి ఎన్నో మనకి ఎగ్జాంపుల్స్. అంటే స్త్రీమూర్తికి పసుపు అనేది అంత ఒక శ్రేష్టమైనది. మంగళ ద్రవ్యాల్లో ఫస్ట్ మనం ఏమన్నా కూడా పసుపు అనే అంటాం. పసుపు కుంకుమ రాయండి, గడపకి పసుపు కుంకుమ తీసుకురండి, ఏదైనా ఇంటికి వస్తువు తెచ్చామా పసుపు కుంకుమ పట్టరా, ఈ ప్రతి ఒక్క దానికి పసుపు కుంకుమే. ఇక మంగళ ద్రవ్యం అంటే పసుపు ఫస్ట్. అంత పేరుంది దానికి. అవును కదా? చూడండి, మన జీవితంలో కానీ దాన్ని మనం మర్చిపోతూ వదిలేస్తూ ఉన్నాం రోజు రోజుకి. మంచి పసుపు మంచి కుంకాన్ని వాడాలి ఎప్పుడు. ఈ పసుపు గురించి చెప్తూ ఉంటే ఇంకా ఈ రోజన్నీ సరిపోదేమో, ఇంకా 10 రోజులు చెప్పాలి. అంత ఉంటుంది విశేషత. అది అన్నీ మీకు తెలిసిండేదే. అయితే పసుపుతో ఒక విలువ తెలుసుకోండి మీరు ఫస్ట్. తర్వాత ఆ పసుపుని మనం ఎలా వాడితే ఎలాంటి ప్రతిఫలాలు నేను తెలియచేస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవికి అభిషేకం చేసిన పసుపు, దేవుడికి అభిషేకం చేసిన పసుపు ఏ కుటుంబంలో పెట్టి దాన్ని పూజ చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు వేరుపడతాయంట. అంటే అమ్మవారికి అభిషేకించిన పసుపుని ఇంట్లో పెట్టి పూజ చేయడం వలన. చూడండి, పసుపుని పూజ చేస్తేనే అంత. ఇక అదే పసుపుని నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తూ వస్తే ఈ ఒక స్నానం ద్వారా మనకి చర్మరోగాలు దూరం అవుతాయి. తర్వాత ప్రతిరోజు మంగళ స్నానం అవుతుంది. మంగళ స్నానం సర్వతా మంగళం. ఎప్పుడు మంగళమే మంగళ స్నానం అంటే. ఇక దాని ముందు ఉండదు, అంత మంచిది. అదే ఇంట్లో పసుపు చేసిన గౌరీ అంటేనే పసుపు యాక్చువల్లీ. ఆ పసుపుతో చేసిన గౌరీని ఇంట్లో పెట్టి పూజ చేయడం వలన ఎవరైతే పిల్లలు పెళ్లి కాని వారు చేస్తూ ఉంటారో, పసుపుతో చేసిన గౌరీ పూజని చేస్తూ ఉంటారో వాళ్ళకి శీఘ్ర వివాహ లభిస్తుంది అని చెప్తుంది.